శుభములు ఆశీర్వాదాలు తెలుపుకుంటున్నాను. మన వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్ళినప్పుడు గడిచిన వారం ఆశ్రయపురమును గురించినటువంటి కొన్ని సంగతులను మనం నేర్చుకుని ఉంటున్నాం. ఆశ్రయపురము అంటే ఏమిటి, యేసుక్రీస్తు మన జీవితాల్లో మనకు ఎలా ఆశ్రయపురం అయ్యాడు అన్నటువంటి ఆత్మీయ సంగతుల గురించి మనం నేర్చుకుని ఉంటున్నాం. ప్రధానంగా ఈ వారము యెహోషువ గ్రంథం మనం చదువుకున్నటువంటి మరల యెహోషువ గ్రంథం నుంచి 20వ అధ్యాయం 7వ వచనం ప్రధానముగా 7, 8, 2 వచనాలు ఉంటున్నాయి. దేవుని చిత్తమైతే 7వ వచనం ఈ వారము, 8వ వచనం మరి ఒక వారం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 7వ వచనం చదువుకుందాం. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోను అను కిర్యతర్బాను ప్రతిష్టపరచిరి. గడిచిన వారం ఆశ్రయపురము అన్నటువంటి సంగతిని మనం నేర్చుకుని ఉంటాం కదా. కొన్ని సంగతులను మరలా జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆశ్రయపురము అంటే, ఒక వ్యక్తి తన ప్రమేయం లేకుండా, లేకపోతే పొరపాటున మరొక వ్యక్తి మరణానికి కారకుడైతే, నరహత్యకు కారణమైతే, ఆ వ్యక్తి జనరల్గా ధర్మశాస్త్రానుసారం ఒక వ్యక్తిని చంపిన వారు మరణ శిక్షకు పాత్రులు. ఎందుకంటే ధర్మశాస్త్రం అంటుంది, పంటికి పన్ను, కంటికి కన్ను, ప్రాణానికి ప్రాణం. ఎవరైనా ఒక వ్యక్తిని చంపితే ఆ వ్యక్తి మరణ శిక్షకు పాత్రుడవుతాడు. అటువంటి ధర్మశాస్త్రపు కాలంలో ఎవరైనా ఒక వ్యక్తి పనిచేసే సమయంలో కావచ్చు, ఏదైనా సమయంలో కావచ్చు, తన పొరపాటు లేకపోతే తనకు తెలియకుండా పొరపాటుగా మరొక వ్యక్తి మరణానికి కారకుడైతే, ధర్మశాస్త్రం ప్రకారము ఆ రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో, చనిపోయిన వ్యక్తి యొక్క రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి ఈ మరణానికి కారణమైనటువంటి వ్యక్తిని దాడి చేసి చంపేయవచ్చు. అటువంటి పరిస్థితులలో ఈయన తెలియక చేసిన పాపం కాదు కాబట్టి ఈయన ఏమి చేయాలంటే, దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఏంటయ్యా అంటే, ఇశ్రాయేలీలో దేవుడిచ్చిన వాగ్దాన భూమిలో 6 ఆశ్రయపురములను ఏర్పాటు చేయాలి. ఎవరైతే ఇటువంటి సందర్భం వస్తుందో, వారి ప్రమేయం లేక ఒక వ్యక్తి మరణానికి కారణమవుతారో, ఆ రక్త సంబంధికులు వచ్చి ఈయన మీద పడి ఈయనను చంపక మునిపే ఆ వ్యక్తి దగ్గరలో ఉన్నటువంటి ఆ ఆశ్రయపురమునకు పరిగెత్తుకొని వెళ్ళాలి. ఆ ఆశ్రయపురముకు వెళ్ళినప్పుడు ఆ ఆశ్రయపురములో ప్రధాన యాజకుడు, మన భాషలో చెప్పాలి అంటే పాస్టర్ గారు ఉంటారు. ఆ పాస్టర్ గారు ఈయనను లోనికి తీసుకుని వెళ్ళి ఈయనకు ఆశ్రయం కల్పించి పెద్దలందరినీ పిలిపించి విచారణ చేయాలి. విచారణ చేసినప్పుడు ఈయన ఏ ఉద్దేశముతోనూ ప్లాను లేకుండా పొరపాటున హత్య జరిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఆ ఆశ్రయపురములో నివాసము పొందుకుంటాడు. ఆ ఆశ్రయపురములో ఉన్నంత కాలము చనిపోయిన వ్యక్తి యొక్క రక్త సంబంధికులు ఎవరు కూడా ఈయనను పైన అటాక్ చేయడానికి లేదు, ఈయనను అటాక్ చేస్తూ లేకపోతే ఈయన పైన దాడి చేయడానికి వారికి అవకాశం ఉండేది కాదు. ఆ రకంగా ఈయన ఆశ్రయపురములో ఆ మరణాన్ని తప్పించుకొని ఆశ్రయపురములో నివాసం పొందుకునేవారు. ఎన్ని దినములు ఇలా ఉండాలి అంటే, బైబిల్ మనం చదువుతుంటున్నాం, ఆ ప్రధాన యాజకుడు, ఆ ఆశ్రయపురానికి ప్రధాన యాజకుడు ఎవరైతే ఉన్నారో ఆయన మరణించినంత కాలం ఈయన ఆశ్రయపురములో నివాసం ఉంటాడు. ఆ ఆశ్రయపురములో నుంచి ఆయన ఆ కాలంలో బయటికి వచ్చినప్పుడు ఆ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో, ఆ సరిహద్దు ఏదైతే ఉందో, ఆ సరిహద్దును దాటి బయటికి వచ్చినట్లయితే చనిపోయిన వారి తాలూకు యొక్క రక్త సంబంధికులు ఈయనను పట్టుకొని చంపేయచ్చు. అంటే ఈయన మరణాన్ని తప్పించుకోవాలి అంటే ఆశ్రయపురములోనే బ్రతకాలి. మన బ్రతుకులు అలాంటివే. మన ప్రమేయం లేకుండా పాప స్వభావం మనలోనికి వచ్చేసింది. బైబిల్ అంది, ఒకటి ద్వారా పాపం వచ్చింది, ఒకటి ద్వారా మరణం వచ్చింది. ఆదాము ద్వారా పాపము మనకు వచ్చింది, పాప స్వభావం వచ్చింది. బైబిల్ అంది, పాపము వలన వచ్చు జీతము మరణము అంది. ఏ మరణం గురించి మాట్లాడుతూ ఉంది అంటే, నిత్య మరణము. ఏంటయ్యా అంటే నిత్య నరకాగ్ని. మనం కూడా నిత్య మరణానికి వెళుతూ ఆ నరకములోనికి వెళ్ళవలసినటువంటి జీవితాలు. పాప స్వభావము మనలను బట్టి రాలేదు, కానీ
ఆదాము గారిని బట్టి మనకు పాప స్వభావం వచ్చింది. ఆ పాపాన్ని బట్టి మనము మరణ పాత్రలమయ్యాం. మరణ పాత్రలమైతే దేవుడు మనకు ఒక ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేశాడో ఆ ఆశ్రయపురమే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎవరైతే ఆ నరకాన్ని తప్పించుకోవాలని ఆశపడుచు ఉన్నారో, ఎవరైతే ఆ నిత్య మరణము, ఆ నిత్య నరకాగ్ని నుంచి తప్పించుకోవాలని ఆశపడతారో వారు పరిగెత్తుకొని యేసుక్రీస్తు అనే ఆశ్రయపురములో తలదాచుకోవాలి. ఎవరైతే యేసుక్రీస్తు అనే ఆశ్రయపురంలోనికి వస్తారో వారు నిత్య మరణము ఉన్నటువంటి ఆ నరకాగ్ని నుంచి తప్పించబడతారు. గడిచిన వారంలో ఈ సంగతులన్నీ మనం నేర్చుకున్నాం. ఈ యెహోషువ గ్రంథంలో 20 అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇటువంటి ఆశ్రయపురాలు ఆ దినమున ఎన్ని కట్టమని దేవుడు ఆజ్ఞాపించాడు అంటే మొత్తం 6 ఆశ్రయపురాలు కట్టమన్నాడు. మొత్తం 6 ఆశ్రయపురాలు. ఎందుకు 6 దేవుడు కట్టమన్నాడు? ఎందుకు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా 6 ఆశ్రయపురములను మాత్రమే దేవుడు ఎందుకు కట్టమన్నాడు అంటే 6 బైబిల్లో మానవునికి సూచించేటటువంటి సంఖ్య. మానవుని యొక్క అసంపూర్ణతకు గుర్తుగా 6 సంఖ్య మనకు కనిపిస్తుంది. అంటే మనిషి సంపూర్ణతలోనికి అడుగు పెట్టాలి అంటే, సంపూర్ణతలోనికి వెళ్ళాలి అంటే వాడికి ఒక్కటి అవసరం. బైబిల్ అంది దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అనే నరుడు. ఈ మానవుడికి యేసుక్రీస్తు అనే ఆశయం లేకుండా ఆ వ్యక్తి, ఒక మానవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సంపూర్ణతలోనికి అడుగు పెట్టలేడు. ఈ 6 ఆశ్రయపురాల్లో రాబోవచ్చున్నటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ 6 ఆశ్రయపురాల్లో రాబోవచ్చున్నటువంటి సంపూర్ణమైనటువంటి ఆశ్రయపురం, నిత్యమైన ఆశ్రయపురమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా అక్కడ కట్టబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. 6 ఆశ్రయపురాలు యేసుక్రీస్తు ప్రభువును ఏ విధంగా మనకు చూపిస్తాయో ఈ దినమున మనము నేర్చుకోబోతున్నాం. దేవుని చిత్తమైతే 2 లేకపోతే 3 ఆశ్రయపురముల గురించి మనం ఈ దినాన్ని నేర్చుకోబోతున్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి వెళ్ళినప్పుడు యెహోషువ గ్రంథం 20 అధ్యాయం 6వ వచనంలో 7వ వచనంలో మొట్టమొదట వారు కట్టిన ఆశ్రయపురం. ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను ఆర్డర్లోనే వస్తాను. ఆశ్రయపురం ఏ ఆర్డర్లో కట్టబడ్డాయి, ఏ ఆర్డర్లో అక్కడ రాయబడ్డాయో ఆ ఆర్డర్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. యెహోషువ గ్రంథం 20 అధ్యాయం 7వ వచనం మొట్టమొదటి ఆశ్రయపురం. అప్పుడు వారు నఫ్తాలీల మన్యములోని గలిలయలో ఏది కట్టారు? ఫస్ట్ కేదేషు అని కట్టారు. ఇందులో మనం నేర్చుకోబోతున్నటువంటి మొట్టమొదటి ఆశ్రయపురం ఏమిటి అంటే కేదేషు. పేరు చెప్పండి. ఏ ఆశ్రయపురం అది? కేదేషు. రైట్. కేదేషు అన్నటువంటి ఆశ్రయపురాన్ని మొదట కట్టమన్నాడు. కేదేషు అనగా అర్థం ఏమిటి అంటే హోలీ అనగా పరిశుద్ధత అన్నది దాని యొక్క అర్థమై ఉంటున్నది. పరిశుద్ధత. ఏంటి పరిశుద్ధత? చాలాసార్లు మనం పరిశుద్ధత అంటే వైట్ వేసుకోవడం పరిశుద్ధత అనుకుంటాం, లేకపోతే మెడలో సిలువ వేసుకుంటే పరిశుద్ధత అనుకుంటాం, లేకపోతే గడ్డం పెంచుకుంటే పరిశుద్ధత అనుకుంటాం, రకరకాల డ్రెస్ సెన్స్లో రకరకాలైనటువంటి ప్రవర్తన ఉంటే పరిశుద్ధత అనుకుంటాం. పరిశుద్ధత అంటే అది బయటికి కనిపించేది కాదు, కానీ పరిశుద్ధత అంటే ప్రత్యేకింపబడి ఉండుట అని అర్థం. సెట్ అపార్ట్, ప్రత్యేకింపబడి ఉండుట అని అర్థం. ఏంటి ప్రత్యేకింపబడి ఉండుట? పరిశుద్ధత అంటే ఏమిటి? కొన్ని ఆత్మీయ సంగతులను నేను మీ మధ్యకి తేవాలని ఆశపడుచున్నాను. మొదటిగా యెషయా గ్రంథం 6వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు దేవుని గురించి కీర్తిస్తూ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చదువుదాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం నుంచి. శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును కప్పుకొనుచు ఎగురుచు ఉండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు. దేవుడు ఎటువంటి దేవుడు అని పరలోకంలో ఉన్నటువంటి జీవులు ఆయనను ఆరాధిస్తూ ఉంటున్నాయి అంటే దేవుడు పరిశుద్ధుడు అని ఆయనను కీర్తిస్తూ ఉన్నాయట.
దేవుడు పరిశుద్ధుడు, ఆయన ప్రత్యేకింపబడినటువంటి వాడు. ఆయన ఆలోచనలో పాపము లేదు, ఆయన ప్రణాళికలలో పాపము లేదు, ఆయన యొక్క చిత్తములో ఏ పాపము లేదు. యేసుక్రీస్తు లోకానికి వచ్చే పడిపోయిన లోకములో 33 సంవత్సరాల కాలము మనుషుల మధ్య నివసించాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు కూడా ఆయన పుట్టుకలో పాపము లేదు, ఆయన మాటల్లో పాపము లేదు. ఆయన ఛాలెంజ్ విసిరాడు ప్రపంచానికి, నాలో పాపం ఉండదని మీలో ఎవడు స్థాపించగలడు అని ఆయన ఛాలెంజ్ విసిరాడు. అందుకే హెబ్రీ పత్రిక రాస్తా ఉంటుంది, ఆయన పాపులలో చేరక ప్రత్యేకింపబడినటువంటి వాడు. ఆయన పరిశుద్ధమైన దేవుడు. నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధమైన వాడు. ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు. అటువంటి పరిశుద్ధ దేవుడు మనల్ని అడుగుతున్నటువంటి మాట ఏమిటి అంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుదాం. ఏమంటున్నాడు దేవుడు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఆరాధించేవారు, ఆయన యందు విశ్వాసం ఉంచేవారు ఎలా ఉండాలట? పరిశుద్ధంగా ఉండాలట. అనగా ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి, ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధముగా ఉండాలట. ఈ మాటలు లేవి కాండములో ఎన్నో మార్లు మరలా 11వ అధ్యాయం కావచ్చు, 19వ అధ్యాయం కావచ్చు, 20వ అధ్యాయం కావచ్చు, మరలా దేవుడు నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అయ్యా మరలా చెబుతూ వచ్చాడు. మనిషిలోనికి పాపం వచ్చింది. పాపము వచ్చి ఏం చేసిందంటే, ఈ పాపము మనిషిని దేవుని యొద్ద నుంచి వేరుపరిచింది, వాని పరిశుద్ధతను చెడగొట్టేసింది. యెషయా భక్తుడు అన్నాడు, యువర్ ఇనిక్విటీస్ సపరేటెడ్ యూ ఫ్రమ్ గాడ్. నీ దోషములో దేవుడి నుంచి నిన్ను దూరము చేశాయి. యెషయా గ్రంథం 59:2వ వచనం మనం చదువుతాం. నీ దోషములో దేవుని నుంచి నిన్ను దూరము చేశాయ్యా. నీ పాపము నిన్ను పరిశుద్ధతలో నుంచి దూరము చేసేసిందే. పాపము నిన్ను దూరము చేసింది. దూరము చేస్తే, నిన్ను దేవునికి దూరస్తులను చేస్తే, నీ పరిశుద్ధతను పోగొడితే, పరలోకంలో ఉన్నటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. దిగివచ్చి ఏం చేశాడు? ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. ఏం చేశాడు? ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గానో నిర్దోషమైనది గానో మహిమగల సంఘముగానో ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చాడు. దిగి వచ్చి నిన్ను నన్ను పరిశుద్ధతలో కూర్చోబెట్టుకోవడానికి, నిన్ను నన్ను పవిత్రపరచడానికి, నిన్ను నన్ను వాక్యమనే ఉదక స్నానము చేయించి నిన్ను నన్ను పరిశుద్ధపరిచాడట, పరిశుద్ధతలో కూర్చోబెట్టాడట. అందుకే మనం చదువుతాం, ఆయన రక్తము ప్రతి పాపములను కడిగి పవిత్రునిగా చేయును. మనము పాపములో ఉంటే, పాపమనే మాలిన్యములో మనము బ్రతుకుచూ ఉంటే, పరిశుద్ధత లేక బ్రతుకుచూ ఉంటే, ఆయన ఈ లోకంలోనికి వచ్చి నిన్ను నన్ను ఆయన రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి ప్రత్యేకపరిచాడు. కేదేశు అనగా పరిశుద్ధత. ఎవరయ్యా పరిశుద్ధపరిచే ఆశ్రయపురమో? ఆ పరిశుద్ధపరిచే ఆశ్రయపురము యేసు క్రీస్తు ప్రభుల వారే. ఆయన రక్తము చేత నిన్ను నన్ను కడిగి పరిశుద్ధపరిచినటువంటి మన ఆశ్రయపురము మన ప్రభువైన యేసు క్రీస్తు వారే. మన కేదేశు మన ప్రభువైన యేసు క్రీస్తే, మన ఆశ్రయపురము మన ప్రభువైన యేసు క్రీస్తే. ఎలాగుంది నీ ఆత్మీయ జీవితం? ఆయన రక్తముతో కడుగబడి నీ పాపమును నువ్వు కడుగుకొని నీ పాపాన్ని విడిచిపెట్టి కేదేశు పట్టణం అన్నటువంటి ఆశ్రయపురము లోపలికి వచ్చావా? ఆశ్రయపురములో బ్రతుకుచూ ఉన్నావా? లేకపోతే ఆ కేదేశు బయట ఇంకా పాపములోనే, ఇంకా లోకములోనే బ్రతుకుచూ  ఉంటున్నావా? ఎలాగుంటుంది నీ ఆత్మీయ జీవితం?
బ్రదర్, నేను దేవుని వాక్యాన్ని అంగీకరించాను, రక్షణ సువార్తను అంగీకరించాను, రక్షణ సువార్తను అంగీకరించి ఇదిగో ఆయన రక్తము చేత నేను కడగబడి ఇదిగో ఆ కేదేశు పట్టణం లోపలికి వచ్చేసాను, కేదేశు అనే ఆశ్రయపురంలోనికి వచ్చేసాను. ఆ ఆశ్రయపురంలో బ్రతుకుచున్నాను బ్రదర్ అంటావా? ఆశ్రయపురంలో నువ్వు బ్రతుకుచున్నట్లయితే కేదేశీయులాగా బ్రతుకుచున్నావా? ఇదేంటి బ్రదర్, ఇదేంటి? కేదేశీయుడు అంటే ఏమిటి? కేదేశీయులు అంటే ఏమిటి? నువ్వు కేదేశంలోనికి వచ్చావు, కేదేశు పట్టణం లోపలికి వచ్చావు, కేదేశు పట్టణంలో కేదేశీయునిలాగా నువ్వు బ్రతుకుచ్చు ఉన్నావా? కేదేశీయుడిగా బ్రతకడం అంటే ఏమిటి అంటే, అమెరికాకు పోయామనుకోండి, అమెరికన్ లాగా ఉండాలి, అమెరికన్లా బ్రతకాలి. ఇండియాకు వచ్చారనుకోండి, ఇండియన్లా బ్రతకాలి. ఇండియన్లా బ్రతకడం అంటే ఏంటి అంటారా? ఇండియాకు వచ్చిన తర్వాత మన భారతదేశంలో మనకు ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగానికి లోబడి బ్రతికితే భారతీయులు అవుతారు. ఆ రాజ్యాంగానికి లోబడి బ్రతికినప్పుడు ఇండియన్స్గా పిలువబడతారు. 1947 సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చింది. ఈనాడు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం, రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నాం? 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు పోరాడి స్వాతంత్రం తీసుకొని వచ్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తానే మనకు రాజ్యాంగం లేదు. ఆ రాజ్యాంగం నిర్మించడానికి అంబేద్కర్ గారు పూనుకున్నారు. అంబేద్కర్ గారికి ఆ బాధ్యత అప్పగించబడింది. అంబేద్కర్ గారు ఎంతో ప్రయాసపడి మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని సిద్ధపరిచారు. ఆ రాజ్యాంగాన్ని సిద్ధపరిచేలోపు 1950 సంవత్సరం అయ్యింది. 1950 సంవత్సరంలో జనవరి మాసంలో 26వ తారీఖున ఆ రాజ్యాంగము అమలులోనికి వచ్చింది. దానినే మనము గణతంత్ర దినోత్సవం అన్నాం, రిపబ్లిక్ డే అన్నాం. ఎప్పుడైతే ఇండియాలో ఉన్నవారో భారతీయులు ఆ రాజ్యాంగానికి లోబడి బ్రతుకుతారో వారు భారతీయులుగా పిలువబడతారు. నువ్వు కేదేశంలోనికి వచ్చావు, ఆయన రక్తము చేత కడగబడ్డావు, బాగుంది. ఆ కేదేశంలోనికి వచ్చిన తర్వాత ఆ కేదేశీయునిలాగా, ఆ కేదేశీయులలాగా నువ్వు బ్రతుకుచ్చు ఉన్నావా? ఏంటి కేదేశీయులాగా బ్రతకడం అంటే? ఇదే ఎఫ్సి పత్రికలో 5వ అధ్యాయంలో పైకి వెళ్ళినప్పుడు 2వ వచనం నుంచి చదువుకుందాం. 2 మాటలు అక్కడ రాయబడి ఉంటుంది, నేను జ్ఞాపకం చేస్తాను. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండేటకు మన కొరకు తను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులు అంటే కేదేశీయులు. కేదేశీయులకు తగినది ఏంటి? తగినది కేదేశీయులకి. కేదేశు వారు ఎలా ఉండాలి? కేదేశు వారు ఎలా ఉండాలి అంటే ఆయన అన్నాడు, మీలో జారత్వం ఉండకూడదు, మీలో ఏ విధమైన అపవిత్రత ఉండకూడదు, లోభత్వం ఉండకూడదు, వాటి పేరైనను మీలో జారత్వం ఉండకూడదు. కేదేశీయులు జారత్వాన్ని కలిగి ఉండకూడదు. బ్రదర్, జారత్వం అంటే ఏంటి? తెలుగులో చెప్పండి బ్రదర్ అంటారా? తెలుగులో చెప్పండి బ్రదర్ అంటారా? తెలుగులో చెప్తున్నాను అంతే. జారత్వము అంటే సెక్సువల్ ఇమ్మొరాలిటీ. సెక్సువల్ ఇమ్మొరాలిటీ. కొన్ని ఇంగ్లీష్ పదాలు తెలుగులోకి వచ్చేసాయి కదా, తెలుగులో చెప్తున్నా, అర్థం చేసుకోండి. జారత్వం అంటే వ్యభిచారము. కేదేశీయుల జీవితాల్లో వ్యభిచారం ఉండకూడదట. రెండోదిగా ఏముండకూడదు? అపవిత్రత. ఏ విధమైన అపవిత్రత వారి జీవితాల్లో ఉండకూడదు. లోభత్వము, పిసినారితనము, లోభత్వము ఉండకూడదు. తర్వాత అన్నాడు, తర్వాత వాటి పేరైనను నువ్వు ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. కేదేశంలో బ్రతుకుచూ ఉంటే ఇటువంటి జీవితం ఉండాలి. ఇంకొకటి మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. కేదేశ్వర్ ఎలా ఉండాలట? రోమిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మరికొన్ని మాటలు రాయబడి ఉంటున్నాయి. రోమిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయంకి వెళ్దాం. రోమిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 12 నుంచి చదువుదాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను
మత్తైనను లేకయు, కామ విలాపములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు. ఎలా నడుచుకోవాలి కేదేశు వాళ్ళు? కేదేశులో ఉన్న పరిశుద్ధులు, ఆ కేదేశులో పరిశుద్ధులుగా పిలువబడుతున్న వారు, కేదేశు అన్న ఆశ్రయపురంలో బ్రతుకుచున్న వారు ఎలా ఉండాలట? అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదట. ఎందుకు బ్రదర్ క్రిస్మస్ రోజు డాన్స్ లేపించలేదు చర్చిలో? ఎందుకు అంటే మనము కేదేశు వారం, మనము కేదేశులో బ్రతుకుచున్న వారం, మనము కేదేశులో నివాసము చేస్తున్న వారం, కేదేశు ఉన్న ఆశ్రయపురములో బ్రతుకుచున్న వారం. ఆ కేదేశు ఉన్న ఆశ్రయపురములో బ్రతుకుచున్న వారికి ఏముండకూడదు? అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు. రెండోది ఆయన అన్నాడు, ఏమంటాడు రెండోది? అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు, మత్తైనను లేకయు, మత్తు కూడా ఉండకూడదు. చాలా మంది సహోదరులు అడుగుతుంటారు, వైన్ తాగితే తప్పేంటి బ్రదర్? మీరు చర్చిలో కూడా వైన్ ఇస్తారు కదా. వైన్లో ఉండేది పర్సెంటేజ్, ఆల్కహాలిక్ పర్సెంటేజ్ తక్కువే కదా, తాగితే తప్పేంటి? సిగరెట్ తాగొద్దని బైబిల్ ఎక్కడుంది బ్రదర్? డ్రగ్స్ అనే పదం బైబిల్ నాకు చూపించండి. డ్రగ్స్ వాడకూడదని బైబిల్లో ఉందా? చూపించండి. పాపాన్ని దాచిపెట్టుకోవడానికి కాకపోతే ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతారు? పాపాన్ని దాచిపెట్టుకోవడానికి కాకపోతే, లేకపోతే పాపం నుంచి బయటికి వచ్చేవాడు అడగాల్సిన ప్రశ్నలు కాదు. ఇవన్నీ మత్తు పదార్థాలు కావా? బైబిల్ చాలా క్లియర్గా నువ్వు మత్తు పదార్థాలు తీసుకోవద్దని చెప్పటం లేదా? అయ్యో, నువ్వు కేదేశు అనే పరిశుద్ధమైనటువంటి ఆశ్రయపురములో నువ్వు బ్రతుకుచ్చు ఉన్నావు, నువ్వు కేదేశుడిగా బ్రతుకుచ్చు ఉన్నావు. నీ బ్రతుకులో అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు, మత్తు పదార్థాలు ఉండకూడదు, నీ బ్రతుకులో తర్వాత కామ విలాపములు ఉండకూడదు. ఎందుకంటే నువ్వు ప్రత్యేకింపబడిన వాడు. ఆ ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు బ్రతకాలి, ఆ ప్రత్యేకతను నువ్వు చాటుకోవాలి. ఆయనను ఆరాధించడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన ఘనపరచడానికి నిన్ను ఆయన ప్రత్యేకించుకున్నాడు. నేను కేదేశులోనికి ఆయన తీసుకొని వచ్చాడు. ఆ కేదేశు వాడిగా నువ్వు బ్రతకాలి, కేదేశు వాడిలా బ్రతకాలి. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఏ విధంగా ఉంటుంది నీ ఆత్మీయ జీవితం? కేదేశు జీవితాన్ని కలిగి ఉన్నావా? కేదేశు పట్టణంలో బ్రతుకుచ్చు, కేదేశు పట్టణంలో కేదేశు ఆశ్రయపురంలో నేను ఉంటాననుకుని లోకములోనే బ్రతుకుచ్చు ఉన్నావా? ఒకవేళ నువ్వు ఇంకను కేదేశు పట్టణానికి బయట పాపములో బ్రతుకుచ్చు ఉన్నట్లయితే, యేసు క్రీస్తు వారైతే శ్రేష్టమైనటువంటి నామములో ఈ దేవుని వాక్యాన్ని నేను నీకు ప్రకటిస్తూ ఉంటున్నాను. ఆయన ప్రేమతో నిన్ను కేదేశు అనే ఆశ్రయపురంలోనికి నేను నిన్ను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఒకవేళ నువ్వు కేదేశు అనే ఆశ్రయపురంలోనికి నువ్వు వచ్చి ఉన్నట్లయితే, ఆ కేదేశులో ఉండవలసినటువంటి ఆ అనుభవాలు నీ బ్రతుకులో ఉంటున్నాయా? ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాల్సిందిగా కోరుచున్నాను. కేదేశు మనకు నేర్పేటటువంటి, కేదేశు అన్నటువంటి ఆశ్రయపురం మనకు నేర్పేటటువంటి అద్భుతమైన ఆత్మీయ పాఠం ఏమిటి అంటే, ఆ కేదేశు అన్న ఆశ్రయపురము పాపులను పరిశుద్ధపరిచే ఆశ్రయపురము, పాపులను పరిశుద్ధపరిచే ఆశ్రయపురం. ఈ లోకములో ఈ దినాన పాపులను పరిశుద్ధపరచడానికి ఒకే ఒక ఆశ్రయపురం ఉంది. ఆ ఆశ్రయపురమే యేసుక్రీస్తు. మన కేదేశు యేసుక్రీస్తు, మనల్ని పరిశుద్ధపరిచే కేదేశు యేసుక్రీస్తు, మన పరిశుద్ధతలో నడిపించే కేదేశు యేసుక్రీస్తు. మన ఆశ్రయపురము యేసుక్రీస్తు. కేదేశులో బ్రతుకుచ్చు ఉన్నామా? కేదేశు బయట బ్రతుకుచ్చు ఉన్నామా? కేదేశీలముగా బ్రతుకుచ్చు ఉన్నామా? లోకానుసారముగా బ్రతుకుచ్చు ఉన్నామా? ఆలోచన చేయాలని నేను దేవుని నామములో నేను కోరుచూ ఉన్నాను. ముందుకు వెళదాం. 2వ ఆశ్రయపురం, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 2వ ఆశ్రయపురాన్ని జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 2వ ఆశ్రయం పేరు, 2వ ఆశ్రయపురం పేరు చెప్పండి. ఎఫ్రాయిము మన్యమందలి. ఏం పేరు అది? చెప్పండి మందరు, ఏం పేరు అది? మొదటి ఆశ్రయపురం పేరు కేదేశు. ఎందుకు చెప్తున్నాను అంటే, పేర్లు మర్చిపోకూడదు మనం. కేదేశు అనగా పరిశుద్ధత, పరిశుద్ధపరచు ఆశ్రయపురం. రెండోది షెకెము. ఎందుకు నేను పేర్లు మరలా జ్ఞాపకం చేస్తూ మీకు గుర్తుంచుకోమని చెబుతున్నాను? కారణం ఏమిటి అంటే, మనం ఆరాధించేటప్పుడు ఈ పేర్లను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆరాధించాలి. దేవా, నువ్వు నా కేదేశు, ఈ పాట పాడుకుంటాము కదా, యెహోవా మెకెదీష్, పరిశుద్ధపరచు యెహోవా మెకెదీష్, ఆరాధన నీకే అంటూ పాట పాడుకుంటాము కదా. మన ఆరాధన చేసేటప్పుడు, ప్రార్థన చేస్తూ ఆరాధన చేసేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి,
దేవా నా కేదేశు నువ్వే, నన్ను పరిశుద్ధపరచువాడవు నీవే, నన్ను పరిశుద్ధపరిచిన వాడవు నీవే అంటే దేవుని ఆరాధించాలి. అందుకు జ్ఞాపకం చేసుకోవాలని, జ్ఞాపకం ఉంచుకోవాలని నేను కోరుచున్నాను. రెండో పేరు షెకెము. షెకెము షెకెము అనగా అర్థము భుజము, షోల్డర్, భుజము. షెకెము అన్నటువంటి ఆశ్రయపురాన్ని రెండోదిగా కట్టమన్నాడు. షెకెము అనగా అర్థము షోల్డర్, భుజము. ఏంటి భుజము? భుజం ఏమిటి అంటే ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు పరిచర్య చేస్తూ ఆయన ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఆ ఉపమానం మనందరికీ బాగా తెలుసు. మనకే కాదు, క్రైస్తవేతరులకు కూడా చాలామందికి ఆ ఉపమానం తెలుసు, ఆ కథ తెలుసు. ఆయన చెప్పినటువంటి ఉపమానం ఏమిటి అంటే లూకా సువార్త 15వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు 3వ వచనం నుంచి చదువుదాం. లూకా సువార్త 15వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. అందుకు ఆయన ఉపమానం చెప్పెను, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినడలా అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా, అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము గలదు. ఒక వ్యక్తికి ఎన్ని గొర్రెలు ఉన్నాయట? 100 గొర్రెలు ఉన్నాయట. 100 గొర్రెలు మేపుచ్చు ఉంటే ఆ అరణ్యములో ఒక గొర్రెపిల్ల తప్పిపోయింది. గొర్రెపిల్ల తప్పిపోతే ఆ గొర్రెల కాపరి ఏం చేస్తున్నాడట? 99ని విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రెపిల్ల కొరకు వెళ్ళాడట. ఆ తప్పిపోయిన గొర్రెపిల్లలము మనమే. లోకమనే అరణ్యములో బ్రతుకుచ్చు ఉన్నాం. లోకమనే అరణ్యములో బ్రతుకుచ్చు మన బలహీనతలను బట్టి, మన పాపములను బట్టి ఆ గొర్రె పిల్లలాగా అరణ్యంలో తప్పిపోయి ఉన్నాం. అరణ్యంలో తప్పిపోయి ఏ దారికి వెళ్ళాలో, ఎటువైపు నడవాలో, ఎటువైపు వెళ్ళాలో కానరాక కన్ఫ్యూజన్తో, జీవితంలో కన్ఫ్యూజన్లతో, జీవితంలో శ్రమలతో, జీవితంలో బాధను అనుభవిస్తూ, ఎన్నో శ్రమలను అనుభవిస్తూ అరణ్యములో, లోకమనే అరణ్యములో మనం బ్రతుకుచ్చు, లోకమనే అరణ్యములో కొట్టుమిట్టాడుచు ఉంటే పరలోకం నుంచి ఆయన దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడు అంటే వాక్యం అంటుంది, నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడట. ఎందుకు వచ్చాడా యేసుక్రీస్తు ఈ లోకానికి అంటే ఆ తప్పిపోయిన గొర్రెలముగా లోకములో మనం బ్రతుకుచ్చు ఉంటే నిన్ను నన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడట. ఆయన ఈ లోకానికి వచ్చి నీకు నాకు రక్షణను సిద్ధపరిచి ఆ రక్షణ సువార్తను మనకు అందించాడు. రక్షణ సువార్తను అందుకొని నిజమైన రక్షకుణ్ణి మనము తెలుసుకొని ఆయన వద్దకు మనం వచ్చాం. ఆయన వద్దకు మనం వచ్చాం. గమనించాలి, పిల్లలతో మనం వెళ్తూ ఉన్నాం, చేయబట్టుకుని నడుస్తూ ఉన్నాడు పిల్లవాడు. సడన్గా ఒక సెకండ్లో కనిపించలేదు, అటు ఇటు పరిగెత్తాడు ఏదో చూసి. అటు ఇటు పరిగెత్తినప్పుడు కొన్ని సెకండ్స్ కనిపించకపోయేలోపు తల్లిదండ్రులకు భయం వస్తుంది, నా పిల్లలు ఏమైపోయారని. వెతకడం స్టార్ట్ చేస్తారు. 1 నిమిషం తర్వాత పిల్లోడు కనిపించాడు అనుకుందాం. కనిపించగానే ఏం చేస్తారు? నిజం చెప్పండి, నిజం చెప్పండి. ఎత్తుకుంటా ముద్దు పెడతాం అనేటిని ఈడ చర్చిలో చెప్పే మాటలు. ఏం చేస్తాం? లాగి పెట్టి 2 కొడతాం. చేయి పట్టుకొని రావడం నీకు తెలియదా అంటాం. ఎంతో అల్లారు ముద్దుతో తన రూపంలో మనల్ని తయారు చేసుకున్నాడు. తయారు చేసుకొని నన్ను ఆరాధించండి అయ్యా అంటే ఆయన చెయ్యి విడిచి అరణ్యంలో తప్పిపోయి తిరుగులాడుచూ ఉన్నాం. ఆయన వెతకడానికి వచ్చాడు, సువార్తను పంపించాడు. సువార్తను విని ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడట? లాగిబెట్టి కొట్టి మెడలో తాడు కట్టి లాక్కొని వెళ్ళాలి కదా. ఆయన ఏం చేస్తున్నాడట? ఏమనుంది చదవండి, లూకా సువార్త 10వ అధ్యాయం మనం చదువుకున్న మాట మరలా చదవండి. ఏం చేస్తున్నాడట? లూకా సువార్త అది దొరికినప్పుడు సంతోషముతో ఏం చేస్తున్నాడట? తాడు కట్టుకొని లాక్కొని వెళ్ళట్లేదు, ఆ గొర్రెపిల్లను తీసుకుని అట ఆయన భుజముల మీద వేసుకొని ఇంటికి తీసుకుని వెళ్తున్నాడట.
ఎంత ప్రేమ, ఎంత కృప ఆలోచన చేయండి. సొంత కన్న బిడ్డల్లో లేక వారు ఒక్క నిమిషం తప్పిపోతేనే వారిని కనుగొన్నప్పుడు వారి మీద కోపాన్ని మనం చూపిస్తాము కదా. ఎంతో అల్లారు ముద్దుగా తన రూపంలో చేసుకున్నటువంటి వారం ఆయన మీద తిరుగుబాటు చేసి లోకానుసారంగా తిరుగుతూ ఉంటే మనం ఆయన ఎద్దకు వెళ్ళినప్పుడు ఆయన శిక్షించే దేవుడుగా లేడట, ఆయన కోపాన్ని చూపే దేవుడుగా లేడట. ఆయన దూరముగా ఉన్నప్పుడే తప్పిపోయిన కుమారుడిలాగా మనము తండ్రి ఇంటికి వచ్చి ఆ తండ్రి ఇంటి ముందు నిలబడితే ఆయన ఆ తప్పిపోయిన కుమారుడిని చూసి పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని రానాయన అంటూ భుజముల మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకువెళ్ళే కృప కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు మనము ఆరాధించే మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు. భుజముల మీద ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడట. ఎందుకు భుజముల మీద ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు అంటే, ఒక 10 years 15 years బ్యాక్ వెళ్ళామనుకోండి, నేను చిన్నగా ఉన్నప్పుడు, మేము 20 years బ్యాక్, ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీస్ అప్పుడు ఉండేవి కాదు. పల్లెలకు వెళ్ళాలి అంటే బస్సు మార్గాలు కానీ, రైలు మార్గాలు కానీ, లేకపోతే ఆటోలు, కార్లు ఇవన్నీ వెళ్ళే దారులు కూడా ఉండేవి కాదు. కాలినడక నడుచుకొని వెళ్ళాలి. ఫ్యామిలీస్ ఎక్కడైనా వెళ్ళాలి అంటే పిల్లల్ని రెడీ చేసుకొని నడిపించుకొని తీసుకుని వెళ్ళాక ఎండ ఎక్కువ కొద్దీ కాళ్ళు కాలడం స్టార్ట్ చేస్తాయి. చెప్పులు, షూస్, ఈ కాన్సెప్ట్లు కూడా అప్పుడు ఉండేవి కాదు. కాళ్ళు కాలుతూ ఉంటే తండ్రి కావచ్చు, తాతగారు కావచ్చు, ఆ పిల్లల్ని తీసుకుని ఏం చేస్తారు అంటే ఇలా పట్టుకొని ఎక్కువసేపు మోసుకొని వెళ్ళలేరు కదా, చేత్తో పట్టుకొని మోసుకెళ్ళలేరు. కిలోమీటర్లు నడవాలి కదా, ఆప్షన్ ఏమి ఉండేది కాదు. ఏం చేసేవాళ్ళంటే తీసుకొని భుజాల మీద ఎక్కించుకుంటారు. భుజముల మీద ఎక్కించుకుంటే ఆ భుజముల మీద కూర్చొని మేము అడ్డమైన ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటే ఆ తాత, మా తండ్రి ఆ కథలన్నీ చెబుతూ, ఆ ఆన్సర్లన్నీ చెబుతూ, కథలు చెబుతూ, కుటుంబ విషయాలు చెబుతూ అలా వారిని గమ్యస్థానానికి తీసుకుని వెళ్ళేవారు. యేసుక్రీస్తు ప్రభుల వారు నీ ఆత్మీయ జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో చేస్తున్న పని ఇదే. కిందకు దించితే ఎక్కడ రాళ్ళు తగులుతాయో, నా బిడ్డకు ఎక్కడ రాళ్ళు గాయాలు చేస్తాయో, నా బిడ్డకు ఎక్కడ కాళ్ళు కాలుతాయో అని ఆ తండ్రి ఏ విధముగా భుజముల మీద ఎత్తుకొని మోసుకుంటూ తన పిల్లలు తీసుకుని వెలుచు ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో నువ్వు ఎక్కడ గాయపడతావో అని తప్పిపోయి ఉన్నటువంటి గొర్రెపిల్లను కనుగొని ఉన్నప్పటికీ ఆ గొర్రెపిల్లగా ఉన్నటువంటి నీ జీవితాన్ని, నా జీవితాన్ని తన భుజముల మీద తీసుకొని మోసుకొని వెలుచు ఉన్నాడట. మోసుకొని వెలుచు ఉన్నాడు. లోకంలో ఏ గాయమవుతుందో విడిచిపెడితే, ఇదిగో నా బిడ్డ లోకంలో నేను విడిచిపెడితే, ఒకవేళ త్రాగుబోతుతనానికి బానిస అయిపోతే ఆ త్రాగుబోతుతనం నా బిడ్డ ఆరోగ్యానికి గాయపరుస్తుంది. ఆ త్రాగుబోతుతనమైనటువంటి ఆ రాయి తగిలితే నా బిడ్డ జీవితము గాయమవుతుంది. ఇదిగో నా బిడ్డ ఈ లోకంలో వెలుచు ఉన్నాడో, ఆ బిడ్డ ఒకవేళ ఆ లోకంలో వెళుతూ వ్యభిచారానికి బానిస అయితే ఆ వ్యభిచారము నా బిడ్డను ఎక్కడ గాయపరుస్తుందో, ఆ వ్యభిచారం అనే రాయి నా బిడ్డను ఎక్కడ గాయపరుస్తుందో. ఇదిగో నా బిడ్డ ఈ లోకంలో నడుస్తున్నాడు కదా, ఈ లోకంలో నడుస్తూ ఇదిగో జూదానికి అలవాటు పడితే, రకరకాల జూదాలకు అలవాటు పడితే ఆర్థికముగా నా బిడ్డకు ఎక్కడ దెబ్బలు తగులుతాయో, ఈ దెబ్బలు లోకంలో ఉన్నటువంటి ఈ పాపమనే దెబ్బలు నీకు నాకు తగలకుండా ఉండడానికి వాక్యం అనే భుజముల పైకి నిన్ను నన్ను కూర్చోబెట్టి ఆ వాక్యం అనే భుజాల మీద ఆయన నిన్ను నన్ను మోసుకొని వెళ్ళే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరయ్యా ఈ షెకెము అనగా భుజము. ఎవరి షెకెము అని ఆశ్చర్యపురమో, ఇదిగో ఆ భుజముల పైన నిన్ను నన్ను పెట్టుకొని ఇంటికి తీసుకుని వెలుచున్నటువంటి ఆ షెకెము, మన ఆశ్చర్యపురము యేసుక్రీస్తు ప్రభుల వారే. మన షెకెము, మన భుజము, మన షెకెము అన్నటువంటి మన ఆశ్చర్యపురము మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారే. ఎలాగుంది నీ ఆత్మీయ జీవితం? షెకెములోనికి వచ్చి ఆయన భుజముల మీదకి ఎక్కి ఆ ఆశ్చర్యపురములో ఆయన భుజముల మీద ఎక్కి నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావా? ఇంకా లోకంలో ఉన్నటువంటి రకరకాల పాపమనే రాళ్లతో గాయాల పాలై ఇంకా లోకంలోనే బ్రతుకుచూ ఉన్నావా? ఏ విధంగా ఉంది నీ ఆత్మీయ జీవితం? ఆలోచించమని కోరుచుంటున్నాను. ఒకవేళ నేను కేదేశులోనికి వచ్చాను బ్రదర్ అంటావా? షెకెములోనికి వచ్చాను బ్రదర్ అంటావా? షెకెములో నువ్వు ఉన్నట్లయితే ఆ షెకెములో వారిలాగా నువ్వు బ్రతుకుచూ ఉన్నావా? షెకెము అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా?
ఏంటి బ్రదర్ షెకెము అనుభవాలంటే ఏమిటి అంటే ఆలోచన చేసినప్పుడు షెకెము అన్నటువంటి పదం, ఆ ఊరి మాట, ఆ ఊరి పదం మొట్టమొదటిగా ఆదికాండ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఆదికాండ గ్రంథంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచి అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు ఆ మాట చదువుదాం. 12వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అబ్రహాము షెకెము నందలి ఒక స్థలము దాకా సంచారం చేసి మోరే దగ్గర ఉన్న చేరిను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిన చెప్పగా యెహోవాకు బలిపీఠమును కట్టెను. షెకెము అన్న మాట వచ్చినప్పుడు ఆ షెకెములో దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో అంటున్నాడు, అయ్యా నీ బిడ్డలకు ఏవైతే, నీ సంతానముకు ఎవరైతే ఉన్నారో ఆ సంతానమునకు నేను ఇదిగో ఈ వాగ్దాన భూమిని ఇస్తానయ్యా. ఆలోచన చేయండి. తప్పిపోయిన గొర్రెను పట్టుకొని భుజం మీద వేసుకున్నాడు. భుజం మీద వేసుకొని ఎక్కడ తీసుకెళ్తున్నాడట? ఎక్కడ తీసుకెళ్ళాడో చదివాం. ఎక్కడ తీసుకెళ్తున్నాడు చెప్పాలి, గట్టిగా చెప్పండి. ఇంటికి తీసుకెళ్తున్నాడు. గొర్రెల కాపరి, మన గొర్రెల కాపరి యేసుక్రీస్తు ప్రభుల వారు. తప్పిపోయిన గొర్రెలం మనమే. ఆయన ఎద్దకు వచ్చాం, రక్షింపబడ్డాం, ఆయన భుజముల మీదకి ఎక్కాం. షెకెము అన్నటువంటి ఆశ్చర్యపురంలోనికి వచ్చాం. ఆ షెకెము ఆశ్చర్యపురంలోనికి వస్తే ఆయన భుజముల మీద పెట్టుకొని ఎక్కడ తీసుకెళ్తున్నాడట? ఇంటికి తీసుకెళ్తున్నాడంట. ఆయన ఇల్లు ఎక్కడుంది చెప్పాలి గట్టిగా. ఆయన ఇల్లు ఎక్కడుంది? పరలోకం. ఈ వాగ్దానం ఎక్కడుంది? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. ఇదిగో నీ సంతానమునకు నేను వాగ్దాన భూమిని ఇస్తానయ్యా. ఏ వాగ్దాన భూమి అది? అది నీడగా ఛాయగా ఉన్నటువంటి కనాను భూమి. ఆ కనాను భూమి దేనికి సాదృశ్యం? మనం పరలోక రాజ్యానికి వెళ్తున్నాము కదా, ఆ పరలోక రాజ్యానికి సాదృశ్యం. అది మన ఇల్లు. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అయ్యా ఇదిగో నీ సంతానానికి నేను వాగ్దాన భూమిని ఇస్తాను. కెదేషు వారు ఎక్కడ బ్రతకాలి? దేవుని వాగ్దానములలో బ్రతికే అనుభవాల్లో ఉండాలి. నువ్వు కెదేషులో ఉంటే, కెదేషులో షెకెములో ఉంటే ఆ షెకెము వారు ఎలా బ్రతకాలి? ఆ షెకెము వారు ఎలాంటి అనుభవాలు కలిగి ఉండాలి అంటే ఆ షెకెము వారు దేవుని వాక్యములో, దేవుని వాగ్దానముల మీద, దేవుని వాగ్దానములను బట్టి బ్రతికే అనుభవాలు ఉండాలి. రెండో ఆయన అన్నాడు, ఎప్పుడైతే ఆ వాగ్దానం ఇచ్చాడో అబ్రహాము బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించాడట. బ్రదర్, బెంగళూరియన్స్ ఎస్పెషల్లీ జాగ్రత్తగా వినాలి. ఆల్ బెంగళూరియన్స్ జాగ్రత్తగా వినాలి. షెకెములోనికి వచ్చాం, దేవుని భుజాల మీద ఎక్కాం. సాటర్డే వస్తే పబ్కి వెళ్ళే అవకాశం లేదు. సండే వస్తే అల్లరితో కూడిన ఆటపాటలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మరి నేను భుజముల మీద ఎక్కాను, సాటర్డే పబ్బు లేదు, సండే అల్లరితో కూడిన ఆటపాటలు అస్సలు లేవు. మరి నేనేం చేయాలి బ్రదర్? వీకెండ్ వచ్చింది, నేనేం చేయాలి బ్రదర్? నీకు ఏ పని లేదు. ఆయన భుజముల మీద ఎక్కినప్పుడు నీకు ఒక్కటే పని. ఏంటయ్యా పని అంటే ఆయన ఆరాధించే పని. షెకెము వారు ఏం చేస్తారు అంటే ఆయన భుజముల మీద కూర్చొని ఆయన ఆరాధించుకుంటూ వెళ్తూ ఉంటారు. అందుకే భక్తుడు రాస్తున్నాడు, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను భుజముల మీద ఎక్కి సియోను పాటలు పాడుకుంటూ మన ఇల్లు అయినటువంటి సియోను పట్టణానికి వెళ్తూ ఉంటామట. అది షెకెము అనుభవం అంటే. నిన్ను నన్ను భుజముల మీద మోసేటటువంటి ఆ షెకెము అనే ఆశ్చర్యపురము మన ప్రభువైన యేసుక్రీస్తే. నిన్ను నన్ను భుజముల మీద మోసుకుంటూ మన పరలోక రాజ్యం అన్నటువంటి ఆ ఇంటికి నిన్ను నన్ను నడిపించే ఆ ఆశ్చర్యపురము, మన ఆశ్చర్యపురము, మన షెకెము మన ప్రభువైన యేసుక్రీస్తే. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మొదటి ఆశ్చర్యపురం పేరేంటి? కెదేషు. రెండో ఆశ్చర్యపురం పేరు షెకెము. కెదేషు అనగా అర్థము పరిశుద్ధం, షెకెము అనగా అర్థము భుజము. కెదేషు చుట్టుపక్కల ఉన్న ఆయన అనుకోకుండా తప్పు చేశాడు. తప్పు చేస్తారు, ఆశ్చర్యపురానికి వెళ్ళాలి పరిగెత్తుకొని. ఆశ్చర్యపురాన్ని పరిగెడుతున్నాడు. ఆయన స్నేహితుడు ఒక బంధువు వచ్చి ఆయన ఆపి ఎక్కడికి వెళ్తున్నావురా అన్నాడు అనుకోండి. ఏం చెప్తాడు ఆయన? ఎక్కడికి వెళ్తున్నా అని చెప్తాడు? కెదేషుకి వెళ్తున్నా. నేను పాపము చేశాను, పరిశుద్ధతలోనికి పరిగెడుతున్నా.
షెకెము చుట్టుపక్కల ఆయన పాపము చేశాడు, పాపము చేస్తే పరిగెడుతున్నాడు. షెకెము ఆశ్రయపురానికి పరిగెడుతూ ఉంటే ఆ స్నేహితుడు ఆపి అడుగుతాడు అనుకోండి, అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు రా అంటే ఆయన ఏం చెప్తాడు, ఇదిగో నేను పాపము చేశాను, భుజముల మీద ఎక్కేకే వెళ్తున్నా. సచ్ వండర్ఫుల్ నేమ్స్. యేసు క్రీస్తును చూపిస్తూ ఎంత అద్భుతమైన పట్టణాలకు ఆ పేర్లు దేవుడు పెట్టించాడో ఆలోచన చేయండి. అందుకే నేనంటాను, పాత నిబంధన అంతా యేసుక్రీస్తు గురించే మనం ధ్యానించుకోవాలి, కానీ అన్నీ యేసుక్రీస్తు గురించే. మొట్టమొదటిది కేదేశు, పాపులను పరిశుద్ధపరిచే ఆశ్రయపురం. రెండోది షెకెము, తప్పిపోయిన వారిని భుజముల మీద మోసుకొని తీసుకుని వెళ్ళే ఆశ్రయపురం. మొదటిదేమో పాపులను పరిశుద్ధపరిచే ఆశ్రయపురం, రెండోది తప్పిపోయిన వారిని భుజముల మీద మోసుకొని వెళ్ళే ఆశ్రయపురం. మూడోది చెప్పి ముగించడానికి ప్రయత్నిస్తాను, క్లుప్తంగా చెప్పి ముగించడానికి ప్రయత్నిస్తాను. మూడోది ఏంటి? యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోను అను కిర్యతర్బాను అను. కిర్యతర్బాను మూడోది పేరేంటి? హెబ్రోను. హెబ్రోను అనగా అర్థము ఫెలోషిప్, సహవాసము. హెబ్రోను అనగా అర్థము సహవాసము. దానికి ఇంకో పేరు కూడా ఉంది. వీరు హెబ్రోను స్వతంత్రించుకోక మునుపు అక్కడ అనాకీయులు ఉన్నారు. ఈ అనాకీయులు ఆ ఊరికి పెట్టుకున్న పేరు ఏమిటి అంటే కిర్యత్ అర్బా అంటే అర్థం ఏమిటి అంటే, అర్బా అన్నది ఒక అనానీకుడు, ఆ పట్టణాన్ని కట్టిన ఒక అనాకీయుని పేరు. అర్బా అనేటటువంటి వ్యక్తి ఆ పట్టణాన్ని కట్టాడు. కిర్యత్ అంటే అర్థం ఏమిటి అంటే సిటీ. అంటే కిర్యత్ అర్బా అంటే అర్బా అనే ఆయన కట్టిన పట్టణం అని అర్థం. అర్బా అంటే అర్థం ఏమిటి అంటే 4 అని అర్థం. అర్బా అంటే అర్థం ఏంటి? 4. కిర్యత్ అర్బా అంటే అర్థం ఏమిటంటే సిటీ ఆఫ్ 4 అని అర్థం. 4 పట్టణం అని అర్థం. అప్పుడప్పుడు ఇశ్రాయేలీలు దీన్ని కిర్యత్ అర్బా అని పిలుచుట మనం చూస్తాం. వారు ఏ అర్థంతో ఈ మాటను వాడేవారంటే, కిర్యత్ అర్బా 4 చెందిన పట్టణం. ఎవరు ఆ 4 అంటే, మొదటి ఆదాము గారు, అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు. ఈ 4 జ్ఞాపకం చేసుకుంటూ ఆ పట్టణాన్ని వారు కిర్యత్ అర్బా అనేవారు. ఎందుకు 4 పేర్లు జ్ఞాపకం చేసుకున్నారు అంతమంది ఉంటే కారణం ఏమిటి అంటే, వారు చనిపోయినప్పుడు వారు ఆ హెబ్రోను పట్టణంలోనే పాతి పెట్టబడ్డారు. ఆదాము గారు కూడా అక్కడే పాతి పెట్టబడ్డారని వారి నమ్మకం. మిగతా వారి సమాధులు ఉన్నాయి. అందుకు దాన్ని కిర్యత్ అర్బా అని చరిత్రలో పిలుస్తూ ఉన్నారు. వారు ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాక దానికి పెట్టిన పేరు ఏమిటి అంటే హెబ్రోను. హెబ్రోను అంటే అర్థం ఫెలోషిప్, సహవాసము. మనం పాపములో ఉన్నాం, పాపములో బ్రతుకుచూ ఉన్నాం. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే నువ్వు పాపంలో బ్రతుకుచ్చు, నీ ఆత్మీయ జీవితంలోనికి నువ్వు రావాలని ఆశపడుచు ఉంటావో, నీ ఆత్మీయ జీవితం నీ తండ్రిని బట్టో, నీ తల్లిని బట్టో, లేకపోతే నీ కుటుంబాన్ని బట్టో నీకు రక్షణ రాదు, నీకు రక్షణ కలగదు. ఆత్మీయ జీవితానికి వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పర్సనల్ అండ్ ఇండివిజువల్. వ్యక్తిగతమైనటువంటివి. నువ్వు వ్యక్తిగతముగా దేవుని ఆరాధించాలి, వ్యక్తిగతముగా దేవుని నామాన్ని మహిమపరచాలి, నువ్వు వ్యక్తిగతముగా యేసుక్రీస్తును అంగీకరించాలి. ఆత్మీయ జీవితం వ్యక్తిగతమైనది. అర్థమయ్యే భాషలో చెప్తాను వినండి. హెబ్రోను పట్టణం చుట్టుపక్కల ఉన్న ఒక ఆయన అనుకోకుండా ఒక వ్యక్తికి మరణానికి కారణమయ్యాడు. ఇప్పుడు ఈయన మరణాన్ని తప్పించుకోవాలంటే ఎక్కడికి పరిగెత్తాలి? హెబ్రోన్ అనే ఆశ్రయపురానికి పరిగెత్తాలి. ఇంటికి వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం కలిసి వెళ్దాం రా అన్నాడు అనుకోండి, కుదరదు. ఆశ్రయపురంలోనికి భార్యకి భర్తకి ఇద్దరికి ఆశ్రయపురంలోనికి ఎంట్రన్స్ ఉండే ప్రధాన యాజకుడు అంటాడు, నువ్వే తప్పు చేసావు, నువ్వు కదా వచ్చావు, నీకు కదా ఆశ్రయం కావాలి, నువ్వు రా. లేదు నా భార్య లేకుండా ఉండాలంటే ఆమె కూడా రక్షణ పోవడే లోపలికి రావాలి. ఎందుకు? దేవుడిచ్చే రక్షణ వ్యక్తిగతమైనది. ప్రతి ఒక్కరూ దేవుడిని వ్యక్తిగతముగా అంగీకరించాలి, వ్యక్తిగతముగా ఆయనతో సహవాసములోనికి రావాలి.
నువ్వు వ్యక్తిగతంగా నీ ఆత్మీయ జీవితంలోనికి వచ్చినప్పుడు గమనించండి, తప్పు చేసి ఆయన హెబ్రోను పట్టణంలోనికి ఒక్కడు పరిగెడుచు ఉన్నాడు. అయ్యో, నేను ఒంటరి వాడినైపోయానే, ఇదిగో ఒక క్షణంలో నా బ్రతుకు తలక్రిందులైపోయిందే, నేను ఒంటరి వాడిగా ఉన్నానే, ఒంటరి వాడిగా ఈ లోకంలో నేను పరిగెత్తవలసి వచ్చిందే, ఒంటరి వాడిగా నేను ఆశ్చర్యంలో బ్రతకవలసి వచ్చిందే అని చింత అవసరం లేదు. ఎందుకు చింత అవసరం లేదు? యోహాను భక్తులు మాట్లాడుతున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువు. యోహాను రాసిన మొదటి పత్రిక, కలిగినదేదియో ఆయన లేకుండా కలగలేదు. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మీరు చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మా సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను. ఎవరితో మన సహవాసం? యేసుక్రీస్తుతో. తండ్రి అయిన దేవునితో, కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో, పరిశుద్ధాత్మ ప్రభువుడితో, మన త్రియేక దేవుడితో మన సహవాసం. యేసుక్రీస్తుతో మన సహవాసం. నీ ఆత్మీయ జీవితంలోనికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఒంటరి వాడను, నేను ఒంటరి దానిలో నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన సహవాసము యేసుక్రీస్తు ప్రభువులతో. అంటే అర్థం ఏమిటంటే, మనము హెబ్రోను అనేటువంటి సహవాసంలోనికి రావాలి అంటే యేసుక్రీస్తు పేరట ఆయనతో సహవాసంలోనికి రావాలి. యెషయా భక్తుడు అన్నాడు కదా, మీ దోషమును బట్టి మీరు ఆయనకు దూరస్తులై ఉన్నారన్నాడు. గమనించాలి జాగ్రత్తగా. ఇద్దరు వ్యక్తులు కొట్టాడుకున్నారు, మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. వాళ్ళిద్దరూ సహవాసంలోనికి రావాలంటే ఏం చేయాలి? ఇద్దరు కొట్టాడు, ఒక ఆయన మొహం అటు తిప్పుకున్నాడు, రెండో ఆయన మొహం ఇటు తిప్పుకున్నాడు. ఇద్దరి కలపాలంటే ఏం కావాలి? మధ్యవర్తి కావాలి. మధ్యవర్తి రావాలి. మధ్యవర్తి వచ్చి, నాయన ఇటు చూడు నాయన ఆయన పిలుచుకురావాలి, ఇటు చూడు నాయన అని ఈయన పిలుచుకురావాలి. ఇద్దరిని కూర్చోబెట్టాలి. ఆయనకు కావాల్సింది ఈయనకి ఇవ్వాలి, ఈయనకు అడిగింది ఆయన చేయాలి. ఇద్దరిని కాంప్రమైజ్ చేసి ఇద్దరికి ఒకరి చేతిలో ఒకరిని కలిపి, మీరిద్దరికి కాంప్రమైజ్ అయిందయ్యా, మీ ఇద్దరు ఇప్పుడు నుంచి ఫ్రెండ్స్ అంటాడు, స్నేహితులు అంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మన జీవితాల్లో చేసింది ఇదే. పరలోకముకు వ్యతిరేకంగా పాపము చేసి, తండ్రికి వ్యతిరేకము మనం పాపము చేసి సహవాసము కోల్పోయి పాపములో బ్రతుకుచూ ఉంటే ఆయన మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు. మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చి మనలను తండ్రితో సమాధానపరిచి సహవాసములోనికి ఆహ్వానించాడు. మన హెబ్రోను, మనను సహవాసంలోనికి ఆహ్వానించిన మన హెబ్రోను, మన ఆశ్రయపురము, మన సహవాసము, మన ఆశ్రయపురమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే. మన హెబ్రోను యేసుక్రీస్తు ప్రభువే. ఎలా ఉండాలి ఆశ్రయపురంలో? మనము హెబ్రోన్ ఆశ్రయపురంలో ఎటువంటి అనుభవాలు ఉండాలి? కొన్ని వచనాలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. హెబ్రోన్ అటువంటి ఆశ్రయపురములో మనం ఎటువంటి జీవితాలు కలిగి ఉండాలి అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి, చదువుదాం. 1వ అధ్యాయం 5వ వచనం. ఏమనగా దేవుడు వెలుగైనాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదో, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినడలా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై. హెబ్రోను పట్టణంలోనికి వచ్చావు, హెబ్రోను పట్టణంలోనికి వచ్చి ఆయనతో సహవాసంలోనికి వచ్చావు. ఆ సహవాసము హెబ్రోను అనేటువంటి ఆశ్రయపురంలో బ్రతుకుచూ ఉన్నావు. బ్రతుకుచూ ఉంటే ఎలా బ్రతకాలి అంట? చీకటి లేకుండా బ్రతకాలట, వెలుగుగా బ్రతకాలట. వెలుగుగా బ్రతకాలంటనే మా పాస్టర్ గారు చెప్పాడు అని చెప్పి రేపు నుంచి ఒక ఛార్జింగ్ లైట్ పెట్టుకుని తిరగండి, ఒక ఛార్జింగ్ లైట్ పెట్టుకుని తిరగండి. వెలుగుగా బ్రతకడం అంటే ఏమిటి? మత్తయి 5వ మనం చదువుతాం కదా, మీ సక్రియలు లోకానికి కనిపించినట్లు మీ వెలుగును ప్రకాశింపనీయుడి. వెలుగుగా బ్రతకడం అంటే మంచి క్రియలను కలిగి ఉండడం. దేవునితో సహవాసంలో ఉంటే, హెబ్రోనులో బ్రతికితే ఎలా ఉండాలి అంట? నీ సక్రియలతో లోకానికి యేసుక్రీస్తు అనే వెలుగును చూపించేదిలా ఉండాలట. నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, నువ్వు హెబ్రోన్ అన్నటువంటి ఆశ్రయపురంలో నువ్వు బ్రతుకుతూ ఉంటే, నీ వెలుగు లోకానికి కనిపిస్తూ, నీ సత్క్రియలు లోకానికి కనిపిస్తూ, ఆ వెలుగును లోకానికి చూపించే ఆ ఆత్మీయమైనటువంటి అనుభవంలో నువ్వు ఉన్నావా? మరికొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ హెబ్రోన్ అనేటువంటి మాట మొట్టమొదటి ఎక్కడ వచ్చిందంటే ఆదికాండ గ్రంథం 13వ అధ్యాయం
18 మళ్ళీ అబ్రహాం దగ్గరికి వెళ్దాం. హెబ్రోన్ అనే మాట ఆదికాండ గ్రంథం 13:18. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షంలో దిగి అక్కడ యెహోవాకు ఆ గుడారము తీసి ఎక్కడేసాడట? హెబ్రోనులో మమ్రే దగ్గర వేస్తాడు. గుడారము కట్టాడు హెబ్రోనులో. గుడారం ఏమిటి? గుడారం అంటే ఏమిటి? గుడారము కట్టడం అంటే ఏమిటి? గుడారము కట్టే అనుభవం ఏమిటి? హెబ్రోనులో గుడారము కట్టాలి. హెబ్రోను దేవుని సహవాసంలోనికి వచ్చి మనం గుడారము కట్టాలి. ఆ గుడారము గురించి కీర్తనకారుడు ఎంత చక్కగా వ్రాసి ఉన్నాడు అంటే అన్ని మాటలు జ్ఞాపకం చేయను కానీ కొన్ని మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. కీర్తన గ్రంథం 15వ కీర్తనలో గుడారం గురించి, హెబ్రోను గుడారము ఎట్లా ఉంటుందట? కీర్తన 15, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? గుడారం కట్టడం అంటే, దేవునితో సహవాసంలోనికి రావడం అంటే ఏమిటయ్యా అంటే ఆయన అంటున్నాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా. హెబ్రోనులో నువ్వు బ్రతుకుచుంటే ఎలాంటి అనుభవాలు ఉండాలి? యథార్థమైన జీవితం ఉండాలి. అంటే మనసులో ఒకటి బయట ఒకటి ఉండకూడదు. యథార్థమైన జీవితం ఉండాలి. క్రియలు మాత్రం వాక్యానుసారముగా ఉండే, మనసు మాత్రం లోకానుసారముగా ఉంటే అది యథార్థత అనిపించదు. వాక్యానుసారం హృదయం ఉండాలి, నీ క్రియలు కూడా వాక్యానుసారమైన ఉండాలి. వాక్యానుసారమైన జీవితం, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హెబ్రోను పట్టణంలో నేను ఉన్నాను బ్రదర్, దేవునితో సహవాసంలో నేను ఉన్నాను బ్రదర్, హెబ్రోను అనే ఆశయపురంలో నేను వచ్చాను బ్రదర్ అని నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తున్నావా? నువ్వు హెబ్రోనులో లేవు, హెబ్రోనులో ఉండాలని అనుకుంటున్నావు. నోరు తెరిస్తే నువ్వు అబద్ధాలు చెబితే నువ్వు హెబ్రోనులో లేవు, హెబ్రోనులో నీ గుడారం లేదు, లోకంలో బ్రతుకుచ్చు ఉన్నా. కిందకు వచ్చినప్పుడు చాలా ఉన్నాయి, అన్ని చెప్పను. కానీ 5వ వచనంకి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, 5వ వచనం, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై. వాళ్ళు వడ్డీకి ఇయ్యరట. హెబ్రోను పట్టణస్తులు దేనికి ఇయ్యరు డబ్బులు? నన్ను వడ్డీకి అడగండి, మీరు వడ్డీలకి ఇవ్వకండి. ఎందుకు? హెబ్రోను పట్టణస్తులు, హెబ్రోను దేశస్తులు, హెబ్రోను పట్టణస్తులు వడ్డీకి ఇయ్యరట. తర్వాత ఏం చేయరట? లంచము పుచ్చుకొనరు. ఒక్కొక్క పట్టణం గురించి చెబుతూ ఆ పట్టణస్తులు ఏ విధంగా ఉండాలో, ఎటువంటి అనుభవాలు కలిగి ఉండాలో ఎంత చక్కగా వాక్యమును వివరిస్తూ దేవుడు మన కొరకు రాసించాడు కదా. ఆలోచన చేయండి. మొదటి ఆశ్చర్యపురం ఏది? ఆశ్చర్యపురము కేదేశు. రెండో ఆశ్చర్యపురము షెకెము. మూడో ఆశ్చర్యపురము హెబ్రోను. మొదటి ఆశ్చర్యపురము పాపులను పరిశుద్ధపరిచే. రెండో ఆశ్చర్యపురము తప్పిపోయిన వారిని భుజముల మీద మోసుకొని తీసుకెళ్ళే. మూడో ఆశ్చర్యపురము ఒంటరి బ్రతుకులను సహవాసములోనికి నడిపించే ఆశ్చర్యపురం. ఒంటరి బ్రతుకులను సహవాసంలోనికి నడిపించే ఆశ్చర్యపురం. ఉన్నాయా ఈ 3 ఆశ్చర్యపురాల అనుభవాలు నీ బ్రతుకులో? ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడచ్చు ఉన్నాడు. ఎటువంటి అనుభవాలు నీ ఆత్మీయ జీవితం ఉంటున్నది? ప్రతి ఆశ్చర్యపురము యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా వ్రాయబడి ఉంటున్నాయి. ఆశ్చర్యపురములు ఎలా ఉండాలో, ఆశ్చర్యపురములో ఎటువంటి అనుభవాలు కలిగి ఉండాలో దేవుని వాక్యము మనతో మాట్లాడచ్చు ఉంటున్నది. ఉంటున్నాయి ఇటువంటి ఆశ్చర్యపురములోని ఇటువంటి అనుభవాలు మనలో. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 3 ఆశ్చర్యపురాలు ఇవి. ఈ ఫోటోలు ఏవైతే మీరు చూస్తూ ఉన్నారో ఈ ఫోటోలు ఇప్పటికీ ఆ పట్టణాలు ఉంటున్నాయి. హెబ్రోను పట్టణం ఇప్పటికీ నిలిచి ఉంది, అక్కడ మనుషులు ఇంకా బ్రతుకుతూ ఉన్నారు. 3 ఆశ్చర్యపురాలు ఎందుకు నేను ఆర్డర్లోనే చెబుతున్నాను, ఎందుకు ఆర్డర్ గుర్తుపెట్టుకోమన్నాను అంటే, నెక్స్ట్ వీక్ కూడా ఇదే ఆర్డర్ అడుగుతాను నేను. మీరు చదువుకొని వస్తారో, బట్టి వస్తారో, రోజు కూర్చొని ఆరాధన చేసి పదాలు గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం. నెక్స్ట్ వీక్ కూడా అడుగుతా. ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. మొదటి ఆశ్చర్యపురం కేదేశు, రెండో ఆశ్చర్యపురం షెకెము, మూడో ఆశ్చర్యపురం హెబ్రోను. ఏ వ్యక్తి అయితే తన పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ ఎద్దుకు వస్తాడో ఆయన పరిశుద్ధత అనే ఆశ్చర్యపురంలోనికి వస్తాడు. ఆయన పరిశుద్ధతలోనికి వచ్చిన తర్వాత, ఆయన పరిశుద్ధపరచబడిన తర్వాత ఆ వ్యక్తిని దేవుడు భుజముల మీద ఎత్తుకొని ఆయన నడిపిస్తూ తీసుకుని వెళ్తుంటాడు. నడిపిస్తూ తీసుకుని వెళ్తూ ఆయనతో సహవాసం చేస్తాడు.
సహవాసం చేస్తాడు. నీ జీవితం, నా జీవితం పరిశుద్ధతలోనికి నడిపించబడి ఆయన భుజముల మీద ఎక్కి ఆయనతో సహవాసము చేస్తూ సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు, మీ కుటుంబాలకును, సకల లోక పరిశుద్ధులకును అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం.